ప్రైజ్లో రండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృపచూప ఆరాధించద నిన్నే ధ్వనులతో. ఈ దినం దేవుడు అర్థం చూసుకుందామండి. మరి 115వ కీర్తన 11వ వచనం చూసుకుందామండి. యెహోవా యందు భయభక్తుల కలవారులారా, ఆయన యందు నమ్మిక ఉంచుడి. భయము భక్తి కలిగి ఉండి ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆయన యందు నమ్మకం ఉంచుడి, ఆయన వారికి సహాయమును కేడమును రెండు సహాయం చేస్తానంటున్నాడు. అది ఏ విషయంలోనూ కానీ నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీకు కేడముగా ఉండి నిన్ను కాపాడుతానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉంటాడనమాట. ఆయన వారికి సహాయమును కేడమును. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. మనల్ని మర్చిపోయే దేవుడేనైనా కాడండి. ఆయన మనల్ని మర్చిపోడు. ఎందుకు మర్చిపోతాడు? మనం ఆయన బిడ్డలం కదా. ఆయన మనల్ని మర్చిపోడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని మర్చిపోడని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆయన ఇశ్రాయేలుని ఆశీర్వదించును, అహరోను వంశస్థులను కూడా ఆశీర్వదించును. ఇశ్రాయేలీలనే కాదు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఈ ఆశీర్వాదములన్నీ కూడా మన సొంతమే. ఆయన యందు నమ్మిక కూడా ఉంచాలంట. నమ్మిక మాత్రమే ఉంచండి, నువ్వు స్వస్థత పొందుతావని ప్రభు ఎన్నిసార్లు చెప్పలేదు? మరి ఈ దినం ప్రార్థన చేసుకున్నాను. ఇటు దినం స్తోత్రములు ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచి నీ రాకడకు మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.